కొన్నాను మెత్తగా ఉందని చెప్పి హాయిగా పడుకుంటున్నారా? ఒక్కసారి చెక్ చేసుకోండి, అవి డెడ్ బాడీస్ కింద వాడిన పరుపులై ఉండొచ్చు. ఎస్, మీరు విన్నది నిజమే. కొంతమంది డబ్బు సంపాదించడానికి ఎంతవరకు కక్కుర్తి పడడానికైనా కూడా వెనకాడట్లేదు. డెహ్రాడూన్ లోని రాణి పోఖ్రీ ప్రాంతంలో ఈ దారుణం వెలుగు చూసింది. సాధారణంగా మనం చనిపోయిన వారు వాడిన వస్తువులను అపవిత్రంగా భావిస్తాం, లేదు అంటే పడేస్తాం. కానీ సంజయ్ అనే వ్యక్తి శ్మశానాల దగ్గర పడేసినటువంటి పరుపులను ఏరి కేవలం 30 రూపాయలకే వాటిని అమ్మేవాడు. సల్మాన్ మరియు హమీద్ అనే వ్యక్తులు ఆ పరుపులను కొని వాటికి తోడు ఇంకొంచెం పత్తి మిక్స్ చేసి రంగు కవర్లు కుట్టి వాటిని షోరూమ్ పరుపుల్లాగా తయారు చేసేవాళ్ళు. చూడడానికి అవి బ్రాండెడ్ పరుపుల్లాగే ఉండేవి. ఇక వాటిని తీసుకెళ్లి షాపుల్లో హోల్సేల్ గా అమ్మేవాళ్ళు. ఈ విషయం తెలియని వాళ్ళు చాలా మంది షాప్ కు వెళ్లి 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ పరుపులనే కొంటున్నారు. కానీ చనిపోయిన వాళ్ళు ఏ వ్యాధితో చనిపోయి ఉంటారో మనకి తెలియదు కదా. కానీ ఆ పాత పత్తిలో ఉండే బ్యాక్టీరియా వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఫైనల్లీ వీళ్ళను పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. కానీ ఇలాంటి గ్యాంగ్లు ఇంకెక్కడెక్కడున్నాయో మనకేం తెలుసు. సో మీరు కొత్త పరుపులు కొనేటప్పుడు అది నమ్మకమైన షాపా కాదా అని చెక్ చేసుకోండి. తక్కువకు వస్తున్నాయని చెప్పి ఏ పరుపులు పడితే అవి కొనకండి. డబ్బుల కోసం మనుషుల ప్రాణాలతో, నమ్మకాలతో ఆడుకుంటున్న వాళ్ళను ఏం చేయాలి అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి.